మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు అతి పెద్ద రిస్క్ స్టాక్ మార్కెట్ క్రాష్ కాదంటే, లేదా ఎకానమీ పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం, ఇవేవీ కాదంటే, అసలు సిసలైన ప్రమాదం మన ఆలోచన విధానంలోనే ఉందంటే ఎలా ఉంటుంది? చాలామంది ఇన్వెస్టర్లు మార్కెట్ ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పెరుగుతుందో అని కంగారు పడుతూ ఉంటారు. కానీ నిజానికి మన విజయాన్ని నిర్ణయించే యుద్ధం బయట మార్కెట్లో జరగదు, అది మన మనసులోనే జరుగుతుంది. ఆ యుద్ధం గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. చూడండి, మార్కెట్ హెచ్చుతగ్గులు సముద్రపు అలలలాంటివి. అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అవి ప్రమాదం కాదు, అవి చాలా సహజం. అసలైన ప్రమాదం ఎక్కడుందంటే ఆ అలల్ని చూసి మనం భయంతో తీసుకునే నిర్ణయాల్లో ఉంటుంది. నిజమే, ద్రవ్యోల్బణం, మాంద్యం ఇవన్నీ మా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి, కాదనట్లేదు. కానీ మంచి ప్లానింగ్, క్రమశిక్షణ ఉన్న ఒక కెప్టెన్ ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొని తన నౌకను ముందుకు తీసుకెళ్లగలడు. అసలు సమస్య ఇంకా చాలా లోతైనది. అవును, కరెక్ట్గా విన్నారు. ఇన్వెస్టింగ్ ప్రపంచంలో మన అతిపెద్ద శత్రువు బయటెక్కడో లేడు, మన మనసులోనే ఉంటాడు. భయం, అత్యాశ, ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ రూపాల్లో మనల్ని దారి తప్పిస్తాడు. ఈ ఎమోషన్సే తెలివైన ఇన్వెస్టర్లను కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. సో ఈరోజు మనం జాన్ నోఫ్సింగర్ రాసిన ఒక అద్భుతమైన పుస్తకం ది సైకాలజీ ఆఫ్ ఇన్వెస్టింగ్లోని కీలక విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ పుస్తకం ఒకే ఒక పవర్ఫుల్ నిజాన్ని మనకు నేర్పిస్తుంది. సంపద సృష్టించడమంటే కేవలం లెక్కలు వేయడం కాదు, అది మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే ఒక ఆర్ట్. పాత ఆర్థిక సిద్ధాంతాలు ఏమంటాయంటే, ఇన్వెస్టర్లు ఎప్పుడూ లాభనష్టాలు బేరీజు వేసుకుని ఒక మెషీన్ లాగా తార్కికంగా ఆలోచిస్తారని. కాని నిజమేంటంటే మనం మనుషులం, మనం లాజిక్ కన్నా ఎక్కువగా ఎమోషన్స్తో కనెక్ట్ అవుతాం. భయం, ఆశ ఇవే మన నిర్ణయాలే నడికిస్తాయి. ఈ చిన్న తేడాని అర్థం చేసుకోవడమే విజయానికి మనం వేసే మొదటి అడుగు. సరే, ఇప్పుడు ఇన్వెస్టర్ల సంపదను నిలువున ముంచేసే రెండు అతిపెద్ద సైకలాజికల్ ట్రాప్స్ గురించి కొంచెం లోతుగా చూద్దాం. వీటిని మనం అర్థం చేసుకోగలిగితే చాలా పెద్ద నష్టాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మనందరికీ గుంపుతో ఉండటం సేఫ్ అనిపిస్తుంది కదా, అది మనలో సహజంగా ఉండే లక్షణం. కానీ ఇన్వెస్టింగ్ ప్రపంచంలో ఇదే పెద్ద వీక్నెస్. ఉదాహరణకి 2000 సంవత్సరంలో వచ్చిన .com బబుల్. అందరూ టెక్నాలజీ స్టాక్స్ కొంటున్నారని, ఎందుకు కొంటున్నారో కూడా ఆలోచించకుండా వేల మంది కొన్నారు. ఆ తర్వాతేమైంది? ఆ బబుల్ టప్పున పేలిపోయింది, లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇది గుంపును గుడ్డిగా ఫాలో అవడం వల్లే జరిగింది. ఈ స్లైడ్లో మనకు రెండు దారులు కనిపిస్తున్నాయి. ఒకవైపు అందరూ వెళ్తున్నారని అరుపులు, కేకలతో నిండిన గుంపుదారి. చాలామంది ఈ దారినే ఎంచుకుంటారు. మరోవైపు ప్రశాంతంగా వాస్తవాలను, కంపెనీ లెక్కలను విశ్లేషిస్తున్న ఒక క్రమశిక్షణగల ఇన్వెస్టర్. అందుకే వారన్ బఫెట్ ఏమంటారంటే, అందరూ అత్యాశతో ఉన్నప్పుడు మనం భయపడాలి, అందరూ భయంతో ఉన్నప్పుడు మనం అత్యాశతో ఉండాలి. ఇక రెండో శత్రువు అతి విశ్వాసం. నేను మార్కెట్ని ఈజీగా బీట్ చేయగలను అనే ఒక తప్పుడు నమ్మకం. ఈ ఆలోచనతోనే చాలామంది పదే పదే కొంటూ అమ్ముతూ ఉంటారు. కాని ఈ చార్ట్ చూడండి, ఎడవైపు ఉన్న పొడవైన బార్ అంటే చాలా తక్కువగా ట్రేడ్ చేసేవాళ్లు ఎక్కువ లాభాలు సంపాదించారు. కుడివైపుకి వెళ్లే కొద్దీ అంటే ట్రేడింగ్ పెరిగే కొద్దీ రిటర్న్స్ ఎలా పడిపోతున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రతి ట్రేడ్కి బ్రోకరేజ్, ట్యాక్సులు, ఇంకా టెన్షన్లో తీసుకునే తప్పుడు నిర్ణయాలు ఇవన్నీ మన లాభాల్ని తినేస్తాయి. ఓకే, ఇప్పుడు మనందర్నీ మనకు తెలియకుండానే కంట్రోల్ చేసే ఒక చాలా పవర్ఫుల్ సైకలాజికల్ ప్రిన్సిపుల్ గురించి తెలుసుకుందాం. ఇది మన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలను ఎలా తప్పుదోవ పట్టిస్తుందో చూస్తే ఆశ్చర్యపోతాం. సైకాలజిస్టులు దీన్ని లాస్ ఎవర్షన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, మనకొక 10,000 రూపాయలు లాభం వస్తే ఎంత సంతోషం కలుగుతుందో, అదే 10,000 రూపాయలు పోగొట్టుకుంటే కలిగే బాధ దానికంటే రెండింతలు ఎక్కువగా ఉంటుందట. ఈ నష్టపోతానేమో అనే భయం మనల్ని సరిగ్గా ఆలోచించనివ్వదు. ఆ నష్టభయం వల్ల ఏం జరుగుతుందో ఈ స్లైడ్లో క్లియర్గా చూడొచ్చు. ఎడమవైపున్న వ్యక్తిలా చాలామంది నష్టాల్లో ఉన్న స్టాక్స్ని అమ్మడానికి ఇష్టపడరు. ఎప్పటికైనా పెరుగుతుందిలే అని ఆశిస్తూ ఎండిపోయిన మొక్కకు నీళ్లు పోస్తుంటారు. అదే సమయంలో కొంచెం లాభం రాగానే ఈ లాభం ఎక్కడ పోతుందో అని భయపడి పూస్తున్న మొక్కను మధ్యలోనే కోసేస్తారు. కాని తెలివైన ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే, ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేసి పాడేసి బాగా పెరుగుతున్న మొక్కలకు ఎక్కువ పోషణ అందించి వాటిని ఇంకా పెద్దగా ఎదగనిస్తారు. రైట్,
ఇప్పుడు ఇన్వెస్టర్లను ఈజీగా మోసం చేసే మరో 2 సైకలాజికల్ ఇల్యూజన్స్ గురించి చూద్దాం. ఇవి చాలా సైలెంట్గా మనల్ని తప్పుదారి పట్టిస్తాయి, కాబట్టి వీటిని గుర్తించడం చాలా అవసరం. మార్కెట్ పడినప్పుడు కొని, పెరిగినప్పుడు అమ్మాలి. వినడానికి ఎంత బాగుందో కదా, కానీ నిజానికి మార్కెట్ని కరెక్ట్గా టైం చేయడమనేది దాదాపు అసాధ్యం. ఇది గాల్లో దీపం పెట్టడం లాంటిది. ప్రపంచంలోనే గొప్ప గొప్ప ఇన్వెస్టర్లు కూడా దీన్ని ప్రతిసారి కరెక్ట్గా చేయలేకపోయారు. మరి తెలివైన మార్గమేంటి? మార్కెట్ని టైం చేయడానికి ప్రయత్నించే కన్నా మార్కెట్లో ఎక్కువ టైం ఉండటం ముఖ్యం. అంటే క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం. మీ డబ్బును 1-2 కంపెనీల్లో కాకుండా వేర్వేరు రంగాల్లో పెట్టడం. అన్నింటికన్నా ముఖ్యంగా ఓపికగా చాలా కాలం ఎదురుచూడటం. గుర్తుంచుకోండి, ఒక విత్తనం నాటితే అది చెట్టు అవ్వడానికి టైం పడుతుంది, అలాగే సంపద పెరగటానికి కూడా టైం పడుతుంది. ఓకే, దీన్ని ఒక సింపుల్ ఉదాహరణతో చెప్తాను. మనం ఒక షాప్లో ఒక షర్ట్ ధర 1000 రూపాయలని చూసామనుకోండి. ఆ తర్వాత ఆన్లైన్లో అదే షర్ట్ 700 రూపాయలకు కనిపిస్తే అబ్బా చాలా మంచి డీల్ అనిపిస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్ ఆ మొదటి ధర అంటే ఆ 1000 రూపాయలకు యాంకర్ అయిపోయింది. స్టాక్స్లో కూడా సేమ్ ఇదే జరుగుతుంది. మనం ఒక స్టాక్ని కొన్న ధరకే ఫిక్స్ అయిపోయి దాని అసలు విలువను పట్టించుకోం. కానీ మార్కెట్కి మనమెంత కొన్నామనేది అనవసరం. అది కేవలం ఆ కంపెనీ భవిష్యత్తును మాత్రమే చూస్తుంది. మనం ఇప్పటిదాకా చూసిన అన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి ఒకే ఒక్క సొల్యూషన్ ఉంది, ఒకే ఒక్క మందు. అదే క్రమశిక్షణ. ఇన్వెస్టింగ్ ప్రపంచంలో తెలివితేటల కన్నా మన ప్రవర్తనే ముఖ్యం. మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే స్థిరత్వమే ముఖ్యం. ఈ ఒక్క వాక్యం ఇన్వెస్టింగ్ గురించి మొత్తం చెప్పేస్తుంది. ఎంత తెలివైన వాళ్లైనా సరే వాళ్ల ప్రవర్తన, వాళ్ల అలవాట్లు సరిగా లేకపోతే సంపదను సృష్టించలేరు. మనం మన ఇమోషన్స్ని కంట్రోల్ చేయగలిగితే మన ఆర్థిక భవిష్యత్తును మనం కంట్రోల్ చేయగలుగుతాం. సరే, ఈరోజు మనం నేర్చుకునే కీలకమైన పాఠాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇవి కేవలం థియరీ కాదు, మన ఇన్వెస్టింగ్ జర్నీలో మనకు దారి చూపించే ఒక గైడ్ లాంటివి. ఈ సూత్రాలను అర్థం చేసుకొని పాటిస్తే చాలు. ఇదెప్పుడూ గుర్తుంచుకోండి, ఇన్వెస్టింగ్ అనేది ఐక్యూ టెస్ట్ కాదు, అది మన ఎమోషనల్ కంట్రోల్కి ఒక పరీక్ష. మార్కెట్లో గెలిచేవాళ్లు అందరికన్నా తెలివైన వాళ్లు కాదు, వాళ్లు తమ భావోద్వేగాలను అందరికన్నా బాగా అదుపులో ఉంచుకోగలిగిన వాళ్లు. కాబట్టి మన ఇన్వెస్టింగ్ జర్నీలో ఈ 3 పదాల మంత్రాన్ని పాటిద్దాం. మార్కెట్లో గందరగోళమున్నప్పుడు లాజికల్గా ఆలోచిద్దాం. అనుకున్న ఫలితాలు వెంటనే రానప్పుడు ఓపికతో ఉందాం. అన్నింటికన్నా ముఖ్యంగా మన ప్లాన్కి కట్టుబడి క్రమశిక్షణతో ముందుకు వెళ్దాం. చివరగా ఒక్క మాట, మనం ఎన్ని చార్ట్లు చదివినా, ఎన్ని బ్యాలెన్స్ షీట్లు విశ్లేషించినా మన మనసును మనం అర్థం చేసుకోలేకపోతే ఆ జ్ఞానమంతా వృధా. ఎందుకంటే ఇన్వెస్టింగ్ ప్రపంచంలో సైకాలజీనే సర్వస్వం. దాన్ని గెలిస్తే దేన్నైనా గెలవచ్చు. जय हो, जय हो, भारत माता की जय।